నమస్కారం. రుద్రాక్ష ప్రయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి వారంలాగే ఒక మంచి మోటివేషన్ స్టోరీ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ఒక అడవిలో ఎవ్వరికీ తెలియని ప్రాంతంలో, దట్టమైన అడవి, మనిషి సంచారం చేయడానికి అవకాశమే లేదు. అలాంటి ప్రాంతంలో ఒక నది, ఒక చిన్న కొలంలాగా ఉంది. ఆ కొలను గొప్పతనం ఏమిటంటే, ఎవరైనా ఆ కొలంలోకి వెళితే రూపాంతరం చెందుతారు. అంటే జంతువులు కనుక కొలంలోకి వెళ్ళి స్నానం చేస్తే మనుషులు అవుతారు, మనుషులు కనుక అందులోకి వెళితే దేవతలు అవుతారు. ఇది ఎవరికి చాలామందికి అసలు తెలియదు, అది అక్కడ ఉన్నట్టే తెలియదు. ఒక ఋషి అటుగా వెళుతూ ఒకరోజు దాని గురించి తెలిసి అందులో స్నానం ఆడడం కోసం దిగాడు. అది ఎక్కడుంటుందో ఎవరికీ తెలియదు, ఎక్కడో అడవిలో, ఏదో మారుమూల దట్టమైన అడవిలో అందులో దిగాడు. దిగి స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు ఒక దివ్య పురుషుడిలాగా దేవతామూర్తిగా బయటకు వచ్చాడు. వచ్చి చక్కగా దేవత అయ్యి అలా వెళ్ళిపోతున్నాడు. ఈ సీన్ మొత్తం చెట్టు మీద ఉన్న ఆడకోతి, మగ కోతి రెండు ఉన్నాయి, వైఫ్ అండ్ హస్బెండ్. ఈ రెండు చూసారే మనం ఇంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నాం, ఇందులో ఇలా వచ్చాడు, మునిగి స్నానం చేసి దేవత వెళ్ళిపోతున్నాడు. మనం కూడా మునిగితే మార్పు వస్తుంది, మనం కూడా ప్రయత్నం చేద్దామని భార్యతో, ఆడకోతితో మగ కోతి చెప్తుంది. సరే చూద్దాం. సరే మగకోతి ఆడకోతి రెండు అందులో దిగాయి. కొలంలో దిగి స్నానానికి రాగానే జంతువులు దిగితే మనుషులు అవుతారు కదా, మనుషులుగా ఒక అందమైన జంటగా, చక్కని మంచి వయసులో మంచి అందమైన జంట, మంచి యువకుడుగా తను, మంచి అందమైన యువతిగా ఆడకోతి బయటకు వచ్చిన తర్వాత చూసుకున్నారు. అబ్బా ఏమి సౌందర్యం, ఏమి దారుఢ్యం, ఎంత బాగుంది. మక్కోతి చూసుకుంటుంది, ఎంత దారుఢ్యం, ఎంత బలిష్టంగా ఉన్నాను, ఎంత యవనంలో ఉన్నాను. ఆడకోతి చూసుకుంటుంది, బా అతిలోక సౌందర్యం నాలోనే కనిపిస్తుంది, ఇంత అందం. చూసుకుంటాడు, మక్కోతి చూస్తాడు భార్యని, బాబ్బా ఏం అందంగా ఉన్నావు అంటాడు. నువ్వు కూడా అలాగే ఉన్నావు. ఈ రెండు అయిపోతుంది. అయిన తర్వాత అప్పుడు మగకోతి మళ్ళీ ఆడకోతితో, అంటే ఈ మగాడు తన భార్యతో అంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మునుగుదాం. ఇందాక మనం కోతులు మనుషులు అయ్యాం, ఇప్పుడు మనుషులుగా ఉన్నప్పుడు మునిగితే దేవతలు అవుతాం. ఇది మనకు ఒక అవకాశం, మనకు మాత్రమే తెలుసు ఇక్కడ ఈ కొలను ఉందని అని చెప్తే ఆడకోతి చెప్పుద్ది, నువ్వు తప్పు, నీకు ఒక అవకాశం వచ్చింది, అది యూజ్ చేసుకున్నావు. అతి సర్వర్త వర్జయత్, నువ్వు మళ్ళీ అతిగా ఆలోచిస్తే ఉన్నది పోయే ప్రమాదం ఉంది, ఇలాంటి అత్యాశలకు పోకు అని చెప్తే, నోనో నీకెవరు చెప్పారు ఇలాంటివన్నీ, ఇప్పుడు మన కళ్ళతో చూసాం, మనిషి వచ్చాడు దేవతగా మారాడు వెళ్ళిపోయాడు, మనం కోతులుగా వచ్చాము మనుషులుగా మారాము, మళ్ళీ ఇంకోసారి మనకి దేవతలు అవుతాం అని చెప్తే, ఎంత ఆడకోతి చెప్పినా వినకుండా ఈ మగ కోతి అందులో మళ్ళీ మునిగి కోతి అయిపోయాడు. మళ్ళీ పూర్వరూపానికి వచ్చేసాడు. ఇక ఆ తర్వాత ఎన్నిసార్లు మునిగినా కోతే, మనిషి రూపం రావట్లేదు, దేవత రూపం రావట్లేదు, కోతిగానే ఉన్నాడు, ఏమి చేయలేని పరిస్థితుల్లో. అంటే అత్యాశకు వెళితే ఇలాగే ఉంటుంది. సరే తను ఏమి చేయలేకుండా ఇక నడుచుకుంటూ అడవిలో ఉండలేదు కదా, మనిషి రూపంలో కోతిగా ఉన్నంతకాలం అడవిలో ఉంది. ఇక మనిషిగా ఉన్నప్పుడు జనసంచారంలోకి రావాల్సిందే. వచ్చిన తర్వాత ఆ రాజ్యానికి యువరాజు చూశాడు, అబ్బా అతిలోక సౌందర్య, మనుషుల్లో ఇంత అందమైన వాళ్ళు ఉంటారా అని చెప్పి వదులుతాడు. అంత అందమైన అమ్మాయి కనిపిస్తే రాజు తీసుకువెళ్ళి వివాహం చేసుకొని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు రాజసింహాసనం మీద. ఈ కోతి ఉంది కదా, ఈ కోతి అడవిలో ఒక కోతులు ఆడించేవాడికి దొరికింది. కోతులు ఆడించేవాడికి దొరికితే వాడు ఏం చేస్తాడు, ట్రైనింగ్ ఇచ్చి ఆడించి జీవనోపాధిగా దాన్ని మలుచుకుంటాడు. సరే కోతులు ఆడించి దానికి ట్రైనింగ్ ఇచ్చి చేశాడు. రాజదర్బార్కి బాగా ఆడుతున్న మనిషి మారిన కోతి కదా, కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. సో నేర్పింది ఏమంటే తెలుసుకుంటుంది. సో మంచి డ్యాన్సులు, మంచి పనులు అన్నీ చేస్తూ ఉంటే రాజుగారికి చూపిద్దామని తీసుకెళ్ళాడు. చూపిస్తే అక్కడ రాజుగారి ఆస్థానంకి వెళ్ళిన తర్వాత కోతి చూస్తుంది, మక్కాతి తన భార్య తన గుర్తే కదా, రాజుగారి పక్కన కూర్చొని ఉంది అందమైన సింహాసనం మీద. చూస్తాడు, ఈడేమో పాపం పిచ్చి గెంతులు వేసుకుంటూ గెంతుతూ ఉంటాడు కోతి రూపంలో. ఆహా నా భార్య అక్కడికి వెళ్ళి అలా కూర్చుంది, నేను అలా ఉండేవాడిని కదా, చేతులారా చేసుకున్నాను అంటే అప్పుడు పక్కకు వచ్చి చెప్పుద్ది,
భార్య 20 ఎక్స్ట్రాలకు వెళ్ళి చేసుకున్నావు నువ్వు, అతి ఏది పనికిరాదు అని చెప్తే ఇంకేం చేస్తాడు, అయిపోయింది. సో కట్ చేస్తే అతి సర్వర్తో వర్క్ చేయాలి. ఏది అతి చేసినా ఎంతవరకు ఏది ఉండాలో అంతవరకే. అతి చేస్తే ఇలాగే అవుతుంది. ఆ కోతిలాగా అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎవరికైనా. సో కాబట్టి అతి ఏది చేయొద్దు. ఓకే గురుగారు, మోటివేషన్ స్టోరీ చాలా బాగుంది. మరి కాలర్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ కాలర్. నమస్కారం అండి జ్యోతి గారు. జ్యోతి గారు నమస్కారం అండి. హలో మాట్లాడండి. హలో హలో ఏమిటమ్మా? నమస్కారం గురువు గారు. ఓం నమ శివాయ. మీ కావ్యాలకు నాకు చాలా సంతోషం గురువు గారు. అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం గురువు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? నాది 15/6/2000. ఎంతమ్మా? 15 జూన్ 2000. నీదేనమ్మా ఇది? నాదే గురువు గారు. వృశ్చిక రాశి నాది. ఏం చేస్తున్నావు నువ్వు? ప్రెసెంట్ హౌస్ వైఫ్. నాకు థర్స్డే గురువారం పుట్టినట్టు తెలుసా? గురువారం పుట్టిన సాయంత్రం 5:30 మ్యారేజ్ అయిపోయింది నీకు? మ్యారేజ్ అయ్యి 1 year అయింది గురువు గారు. ఇది త్రయోదశి శుక్లపక్షము, శుద్ధ త్రయోదశి గురువారము. ఇది వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రము. లేదు అనురాధ అంటే 4వ పాదంలో ఉన్నావు. అవునవును రైట్. గురుగారు మాకు పెళ్ళై సంవత్సరం అయింది, కాకపోతే ఇంకా సంతాన ప్రాప్తి అప్పుడే సంవత్సరమే కదమ్మా అయింది. అవును గురుగారు, కాకపోతే కావాలని ఆశ ఉంటది కదా మాకైనా. అరే ఆశ ఇప్పుడు రీసెంట్ గా అయింది నీకు. లైఫ్ ని ఎంజాయ్ చేయి. వచ్చినప్పుడు అన్ని జరగాల్సినవి అన్ని జరుగుతాయి. 2-3 సంవత్సరాలు దాటిన తర్వాత 3 ఏళ్ళు నిజంగా అవ్వకపోతే ప్రాప్తి ఉందా లేదా తెలుసుకుందామని. శుభ్రంగా ఉంది. లేనిపోయిన ఆలోచనలు టెన్షన్లు పెట్టుకోకు. నీట్ గా బ్రహ్మాండంగా ఉంది. అవునా గురువు గారు. మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? మా హస్బెండ్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. తర్వాత ఆయన ఏం చేస్తారు? ఆయన పేరు సురేష్. ప్రజెంట్ అయితే స్టాక్ మార్కెట్ లో బిజినెస్ చేద్దామని ఆయనకు ఆలోచన ఉంది, కానీ ఎంత చేసినా గానీ అది వర్కౌట్ అయితలేదు గురువు గారు. ఇప్పుడు ఏం చేస్తలేదు పని? ప్రెజెంట్ అయితే మనీ ఇన్వెస్ట్ చేద్దామంటే కొద్దిగా టైట్ పొజిషన్ ఉందని ఆపేసిర్రు. నీకు ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకో అమ్మా. ఒక 9 ముఖాలు నవముఖి. ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా, అంటే సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకో. అది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఎలాంటి నియమాలు లేవు. శుభం. గురుగారు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నిజామాబాద్ నుంచి రమ్య. నమస్కారం అండి రమ్య గారు. చెప్పండి మ్యామ్. రమ్య గారు మాట్లాడండి. హలో రమ్య గారు గురుగారితో మాట్లాడండి. హలో 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 రమ్య గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి గురుగారితో మాట్లాడండి. హలో 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 చెప్తున్నా. ఏమ్మా లైన్ లో ఉన్నారా? ఉన్నాము. ఓకే గురుగారు, మరి కాల్ కట్ అయినట్టుంది. గురుగారు మరి రుద్రాక్షకు ఎన్ని ముఖాలు ఉంటాయి, అవి ఏ విధంగా ఉంటాయి? రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. ఏకముఖి నుంచి 21 ముఖాల వరకు మనకు అందుబాటులో ఉంటాయి. వాళ్ళ అవసరాన్ని బట్టి, జాతక పరిశీలన బట్టి ఏ రుద్రాక్ష ఎవరు వేసుకోవాలో అలా వేసుకోగలిగితే స్వయం ఈశ్వర స్వరూపము పరమేశ్వరుడే రుద్రాక్షలో ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది వేదకాలం నుంచి వేద పురుషులు ధరించారు, పురాణ పురుషులు ధరించారు, నేటి ఆధునిక మానవుడు ధరిస్తున్నాడు, రేపు భవిష్య మానవుడు ధారణ చేస్తాడు. అది ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ. ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. కాబట్టి రుద్రాక్ష ధారణ ఒక అవకాశము, అది పూర్వజన్మ సుకృతం. గురుగారు మరి నెక్స్ట్ కలర్ వెల్లంపల్లి నుంచి శ్రీనివాస్. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. గురువు గారితో శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. ఓం నమ శివ. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. దర్శన భాగ్యం దొరికింది సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్. 26 జూన్ 1998 సార్. మా బాబుది సాయి చరణ్. ఎంతమంది పిల్లలండి మీకు? 2 బాబులే సార్. పెద్ద ఆయన. శుక్రవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. అవును సార్. ఇది విధియా శుక్లపక్షము, అమావాస్య నుంచి 2వ రోజు.
కరెక్ట్ సార్. ఇది కర్కాటక రాశి, మిథునం ఎండింగ్లో ఉంది. రైట్. అబ్బాయి ఏం చేస్తున్నాడండి? సార్ బీటెక్ మైనింగ్ అయిపోయింది సార్. వెరీ నైస్. మరి మాస్టర్స్కి ఏమైనా పంపిస్తారా? సార్ సార్ బయటికి ఏమైనా పంపిస్తారా మాస్టర్స్కి? లేదు సార్, ఇక్కడ మైనింగ్ ఇప్పుడు పోస్టులు మైనింగ్ అండి? మైనింగా? మైనింగ్ సార్. వెరీ నైస్. మరి ఇక్కడ ఏమైనా జాబ్ చేస్తున్నాడు తను? ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఈ సాఫ్ట్వేర్ లో మైనింగ్ సార్. మరి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకున్నాడా మళ్ళీ? అప్రెంటిస్ సింగరేణిలో అప్రెంటిస్ చేసింది సార్, అయిపోయింది. వెరీ నైస్. ఇప్పుడు ఖాళీ ఉండడం ఎందుకని సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకొని హైదరాబాద్ లో. అదే కోచింగ్ తీసుకున్నారా అని అడుగుతున్నా. తీసుకున్నాం సార్. వెరీ నైస్ అండి. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే ఏకముఖి, అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి చాలు. వచ్చిన తర్వాత ఇది బాగుంటుంది అని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు. సో అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేసి చూడండి, ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురుగారు, నెక్స్ట్ కాలర్ సిద్దిపేట నుంచి మహమ్మద్ షరీఫ్. నమస్కారం అండి మహమ్మద్ షరీఫ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. హలో, గురుగారితో మాట్లాడండి. నమస్తే సార్. లైన్లో ఉన్నారండి? లైన్ ఉన్నా సార్. షరీఫ్ గారు మాట్లాడండి. నమస్తే. ఓకే గురుగారు, కాల్ కట్ అయినట్టుంది. గురుగారు, మరి మనం ఏ పని చేసినా కర్మ అనేది మనల్ని వెంబడిస్తుంది, అసలు కర్మ నుంచి మనం తప్పించుకోలేము అని అంటారు కదా, దీని గురించి చెప్తారా? ఇప్పుడు ఏదైనా జరిగితే దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ దిస్, ఏదో దానికి కారణం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం కురుక్షేత్ర ఇప్పుడు మన భారతంలోకి ఒకసారి వెళితే ద్రౌపది స్నానానికి వెళదామని నది ఒడ్డుకి వెళ్తుంది పరిచారికలతో కలిపి. ఆ నదిలో అంతకుముందే ఒక ముని, ఒక తపస్సు చేసుకునే ముని దాంట్లో స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తుంటే ఆయన స్నానం చేసి బయటకు వస్తాడు కదా అని చాలాసేపు వెయిట్ చేస్తుంది. ఎంతసేపు వెయిట్ చేస్తున్నా ఆయన బయటికి రావట్లేదు. చూసి 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 ఆయన అడుగుద్ది, అయ్యా మునివర్య, తమరు బయటకు వస్తే మేము స్నానం చేద్దాం అనుకుంటున్నాము అంటే, అమ్మ నా వస్త్రం అక్కడ పెట్టాను, అది కనిపించట్లేదు, వస్త్రం లేదు కాబట్టి నీళ్ళల్లోనే ఉన్నాను, వస్త్రం కోసం చూస్తున్నానమ్మా, ఎలా వస్తుంది అని చెప్పి అంటాడు. అప్పుడు ద్రౌపది తన చీరలోంచి ఒక భాగాన్ని కట్ చేసి ఆయన మీదకి విసురుతుంది. అది ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోయి ముని వరకు వెళ్ళదు, అది వెళ్ళిపోతుంది. అయ్యో అని చెప్పి ఇంకొక వస్త్రాన్ని మళ్ళీ కట్ చేసి మళ్ళీ విసురుతుంది, అది కూడా ఆయనకి దక్కదు, ప్రవాహంలో వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా ముక్క తీద్దాం అనుకునేటప్పటికి ఆయన చెప్తాడమ్మా, ఇంకా తీస్తే నీకు సరిపోదు, నువ్వు కప్పుకోవాలి కాబట్టి నీకు అవసరము, సో ఆపమ్మా అని చెప్తే మిగిలిన వాళ్ళ దగ్గర తీసుకొని మిగిలిన వాళ్ళని అడిగితే మేమెవరూ ఇవ్వం వస్త్రం అని చెప్పంటారు మిగిలిన చెరికత్తులు ఎవరు, ద్రౌపదితో ఉన్నవాళ్ళు మేము ఎవరూ ఇవ్వం. సరే, తర్వాత ఆ ముని ఏం చేస్తాడంటే ఇదంతా చూస్తాడు. చూసి, అమ్మ నువ్వు అన్నీ మర్చిపోయి నీ వస్త్రాన్ని నాకు దానం చేశావు, ఆ పరమేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు నీకు మళ్ళీ అంతకు 10 ఇంతలై ఈ వస్త్రాన్ని కలగజేస్తాడు. మన తర్వాత ఆ వస్త్రాపహరణం సన్నివేశంలో ఈ వస్త్రమే తను దానం చేసిందే అంతకు అంతై వచ్చిందని చెప్పేసి, ఇది మనం ఇందాక నువ్వు అడిగిన దానికి, అంటే మనం చేసింది ఎక్కడికి పోదు, అది 10 ఇంతలై 100 ఇంతలై తిరిగి మనకు వస్తుంది అని ఈ ద్రౌపది కథ మనకి తెలియజేస్తుంది. కాబట్టి మంచి చేస్తే మంచి అంతకు 10 ఇంతలై వస్తుంది, చెడు చేసినా అలాగే ఉంటుంది, కాబట్టి మంచి చేద్దాం. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి నిత్య. నమస్కారం అండి నిత్య. నమస్కారం అండి. గురుగారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. గురుగారు నమస్కారం. మీకు ఏమిటమ్మా? మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ 18/12/1996. అమ్మా, బుధవారం పుట్టినట్టు తెలుసా? గురువారం మార్నింగ్ టైంలో పుట్టేదని అంటున్నారు మా అత్తమ్మ వాళ్ళు. ఇది బుధవారం అమ్మా. బుధవారమా?
అలాగే ఇది అష్టమి కర్కాటక రాశి శుక్లపక్షము అని అంటున్నారు గురువు శుద్ధ గారు. అష్టమి. ఏమ్మా? కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం అని చెప్తున్నారు. ఉమ్. అయితే అతను బిజినెస్ చేయాలని అనుకుంటున్నాడు కానీ ఏ వర్కౌట్ అయితే లేదు. ఏం బిజినెస్ చేస్తున్నారమ్మా? స్టాక్ మార్కెట్ చేస్తా అనుకుంటున్నారు. కాకపోతే ఎంత మనీ ఇన్వెస్ట్ చేసినా గానీ లాస్ వస్తుంది. ఏం చదువుకున్నారు? తను ఇంటర్ కంప్లీట్ చేసిండు. స్టాక్ మార్కెట్ 5 years ట్రైనింగ్ తీసుకున్నారు, నేర్చుకున్నారు. కాకపోతే ఈ మధ్య ఎన్నిసార్లు ఇన్వెస్ట్ చేసినా గానీ లాస్ వస్తుంది. ఏ వర్క్ అయినా గానీ నెగటివ్ రిజల్టే వస్తుంది. అందుకోసమే తెలుసుకుందాం. చిన్న కాంబినేషన్ ఉపయోగపడేది చెప్తానమ్మా, వీలైతే వేసి చూడండి. ఒక 7 ముఖాలు 10 ఉంది గురువు గారు, వేసుకోవచ్చా రుద్రాక్ష? ఏమ్మా? సూతకం ఉంది మాకు, రుద్రాక్షం దానికి దీనికి సంబంధం లేదమ్మా. ఈశ్వరుడు ఉండేది రుద్రభూమిలోనే, అంటే శ్మశానంలోనే. ఆయన తినేది కపాలంలో, ఉండేది శ్మశానంలో. చనిపోయిన వాళ్ళ అస్థికులు కూడా కాశీలో గంగలో నిమజ్జనం చేస్తాం. కాశీలో ఒక పక్క శవాలు కాలుతూ ఉంటాయి, ఇంకో పక్క అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఉజ్జయినిలో స్వామివారికి ప్రతినిత్యము అసలైన చితాభస్మంతో అభిషేకం జరుగుతూ ఉంటుంది. మనం పెట్టుకునే విభూతి కూడా చితాభస్మమే. ఈశ్వరుడు తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు కాదు, ఆయన ఒక తేజస్సు. కాబట్టి ఇవేమీ వర్తించవు. అయినా సూతకర్మలు చేసినప్పుడు కూడా రుద్రాక్ష ధారణ చేస్తే ఆ ఫలితము అంతే వర్తిస్తుంది అంటారు. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదమ్మా. శుభ్రంగా ఈ సప్తముఖి, దశముఖి, ఏకముఖి 3 రుద్రాక్షలు. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ 3 ఏదైనా 1 కానీ వేసిన తర్వాత ఫలితం ఏమిటో మీరు చూస్తారు. శుభం. గురుగారు నెక్స్ట్ కాలర్ చోటుప్పల్ నుంచి సునీత. నమస్కారం అండి సునీత గారు. సునీత గారు నమస్కారం అండి. గురుగారితో మాట్లాడండి. హలో హలో నమస్కారం అండి. హలో హలో ఏమ్మా లైన్లో ఉన్నారా? హలో గురుగారు. ఓకే గురుగారు, కాల్ కట్ అయినట్టుంది. గురుగారు, మరి రుద్రాక్ష ధరించడం వల్ల ఎటువంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందంటారా? ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మీరు పనులన్నీ మానేసి రుద్రాక్షలు వేసుకుంటే ఇంకేం చేయక్కర్లేదు. ఇలాంటి మాటలు ఇవి నేను ఎప్పుడు చెప్పను. రుద్రాక్ష మనం చేస్తున్న పనికి ఇది తోడైతే ఆ వచ్చే ఫలితం బాగుంటుంది. అంటే నడుస్తున్నటువంటి వాళ్ళకి, నడవలేనటువంటి వాళ్ళకి చేతికర్ర ఊతంగా ఉంటే ఆ నడక తేలికవుతుంది. అలాగే మనం చేస్తున్న పనికి ఇది తోడైతే అది తేలికవుతుంది, మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. ఈశ్వరుడే రుద్రాక్షలో ఉండి అది మన గుండెల మీద నడయాడుతూ ఉంటే శంకరుడు రుద్రాక్ష రూపంలో వ్యతిరేక శక్తులు దగ్గరికి ఎందుకు వస్తాయి, విజయాలు మనకు కాకుండా ఎందుకు పోతాయి. కాబట్టి రుద్రాక్ష ధారణ చేస్తే అది మేము ఇది వేసేసుకున్నాం ఇంకేం చేయక్కర్లేదు అనుకున్న వాళ్ళు వేసుకోక్కర్లేదు. మేము ఇది వేసుకుంటాం, మా పని మేము చేస్తామన్న వాళ్ళు మంచి పొజిషన్లో అయితే ఉంటారు. గురుగారు, మరి నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. హలో నరసింహ గారు నమస్కారం అండి. మేడం నమస్కారం మేడం. గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. మేడం చెప్పండి, మీరే చెప్పాలి. డేట్ ఆఫ్ బర్త్? సార్ బాగున్నా సార్. బాగున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సార్ 15/5/1989 సార్. 89 15/5. ఎస్ సార్. ఏం చేస్తున్నారండి? మామూలుగా క్యాబ్ నడిపిస్తాను సార్, డ్రైవర్ నేను. సోమవారం పుట్టినట్టు తెలుసా? సోమవారమా సార్? ఓకే. అలాగే ఇది దశమి, శుక్లపక్షము, శుద్ధ దశమి. ఓకే. ఇది కన్యా రాశి. కొంచెం అనుకున్నాయి కావట్లేదు సార్ పనులు. క్యాబ్ నడుపుతున్నారు కదా, వెహికల్ ఓనేనా? అవును సార్, ఓనే సార్ వెహికల్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సన్ సిటీ అండి, హైదరాబాద్. రైట్, వెరీ గుడ్. జాతకం కూడా బాగుంది. నా నక్షత్రం చెప్పండి గురుగారు. కన్యా రాశి, హస్తా నక్షత్రము. సార్ కన్యా రాశి, ఓకే. హస్తా నక్షత్రము. కన్యా రాశి. కన్యా రాశి, హస్తా నక్షత్రము. అది సోమవారం. ఓకే. అది దశమి.
ఓకే శుక్లపక్షం మా వైఫ్ ది కూడా ఒకసారి చెప్పండి సార్. అన్ని ఒకసారి కుదరదండి, కష్టం. చాలా మంది వెయిట్ చేస్తుంటారు. మీరు వేసుకోవడానికి ఒక 7 ముఖాలు, 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడింట్లో ఏదైనా ఒకటి కానీ. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇది వచ్చిన తర్వాత చాలా మంచి ఫలితాలు అయితే చూస్తారు. శుభం. గురుగారు నెక్స్ట్ కాలర్ యాదాద్రి నుంచి జితేందర్. నమస్కారం అండి జితేందర్ గారు. నమస్తే మేడం. హలో జితేందర్ గారు, గురుగారితో మాట్లాడండి. నమస్తే హలో గురుగారు. నమస్తేనండి. జితేంద్ర గారు. నమస్తే గురుగారు. హలో గురుగారు కాల్ కట్ అయినట్టుంది. గురుగారు, మరి ఇంత మంచి ప్రాముఖ్యత ఉన్న రుద్రాక్షలు, అసలు రుద్రాక్షలు ఏ విధంగా గుర్తించాలి? ఇప్పుడు నకిలీ ప్రతి దాంట్లోనే ఉంటుంది, రుద్రాక్షల్లో మరీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక నమ్మకానికి సంబంధించింది, ఒక ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటేనే నమ్మకం. నమ్మకం ఎక్కడుంటే మోసం అక్కడ ఉంటుంది. సో కాబట్టి ఇది గుర్తించి వేసుకోవడం అంత సింపుల్ ఏం కాదు. దీని గురించి మనం టెక్నికల్గా నాలెడ్జ్ పెంచుకోవడం, తెలుసుకున్న తర్వాత వేసుకోవడం ఇవన్నీ జరగవు. నమ్మకమైన వ్యక్తుల దగ్గర, నమ్మకమైన సంస్థల దగ్గర నుంచి తీసుకోవడం తప్ప చేయగలిగింది ఏమి లేదు. ఇందులో 100కి 99 నకిలీయే ఉంటాయి. మోసపోకుండా ఒక్కటైనా మంచిది వేసుకుంటే ప్రతి నిత్యము కాదు, ప్రతి నిమిషం అది ఉపయోగపడుతుంది. గురుగారు, మరి అంటే మీరు మళ్ళీ అంటే మా ప్రేక్షకులు మీ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీ పర్యటన వివరాల గురించి చేస్తారా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, ప్రపంచం అంతా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళడానికి సాధారణంగా అవకాశం ఉండదు. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నన్ను కలవడానికి నేను ఎవ్వరికీ అపాయింట్మెంట్స్ ఇవ్వను. నన్ను కలవడానికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఏం అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. తర్వాత మీరు నన్ను కలవడానికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. మీరు వేరే ప్రాంతాల్లో ఉన్నట్టయితే అక్కడ ఈ సంస్థ కార్యాలయం ఉంటే అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా మాట్లాడే అవకాశం మా వాళ్ళు కల్పిస్తారు. అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎక్కడున్నా మీరు ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ కార్యాలయానికి వెళితే వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా మాట్లాడినా, డైరెక్ట్గా నన్ను హైదరాబాద్ వచ్చి కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్తే చూస్తాను. 2-3 చూడడానికి అవకాశం ఉండదు. అర్థం చేసుకొని సహకరించండి. గురుగారు, మరి లాస్ట్ కాలర్ నాచారం నుంచి బాలయోగి. నమస్కారం అండి బాలయోగి గారు. గురుగారితో మాట్లాడండి. బాలయోగి గారు, బాలయోగి గారు, హలో హలో. గురుగారు కాల్ కట్టినట్టుంది. గురుగారు, మరి అంటే రుద్రాక్షలు ధరించడానికి ఏమైనా నియమాలు పాటించాల్సి? ఏమీ ఉండవు. ఇది మన శరీరంలో ఒక భాగం. స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, గ్రహాలకి అధిపతి. అంటే గ్రహపరమైన దోషాలు ఉన్న ఇమీడియట్గా పోవడానికి రుద్రాక్షధారణ ఒక మంచి అవకాశం. సో ఐశ్వర్యానికి గ్రహాలకి కూడా అధిపతి ఆయనే. కాబట్టి ఎవరు రుద్రాక్షధారణ చేస్తే వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని చెప్పడానికి ఎలాంటి సందేహమూ అవసరం లేదు. గురుగారు, మరి నెక్స్ట్ కాలర్ సిద్దిపేట నుంచి అమల. నమస్కారం అండి అమల గారు. నమస్కారం మేడం. హలో అమల గారు, గురుగారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. హలో సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఏమిటమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏమిటమ్మా? సార్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 11th 4th month 1994 సార్. 11th 4th month 1994. 1994. మండే నేను పుట్టిన 12:30. అమ్మా సోమవారం కానీ తెలుసు కదమ్మా? తెలుసు సార్. సోమవారమే పుట్టిన 12:30కి పుట్టిన. మ్యారేజ్ అయిందమ్మా? అయింది సార్. నాకు ఒక పాప. నెక్స్ట్ బేబీ అవ్వట్లేదు. 6 DNCs అయినాయి. దాని గురించే కాల్. నువ్వు పుట్టింది అమావాస్య అని తెలుసా? సోమవారము అమావాస్య తెలియదు సార్. మీన రాశి. నెక్స్ట్ ఏంటంట? నెక్స్ట్ ఏమిటమ్మా? మరి ఆల్రెడీ బేబీ పాప ఉంది కదమ్మా? పాప ఉంది సార్. పాపకి ఇప్పుడు 7 years. ఇంకొక సెకండ్ బేబీకి ట్రాన్సాక్షన్ తో ఫెయిల్ అవుతుంది. సరే ఒక్క
3 months మీ హస్బెండ్ ఏం చేస్తున్నారమ్మా? మా సార్ వచ్చేసి రిపోర్టర్ సార్ ఆంధ్రజ్యోతిలో. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకో అమ్మా. చెప్పండి. 9 ముఖాలు, ఇది అమ్మవారి స్వరూపం, ఒక రక్షణ కవచంగా ఉంటుంది. ఓ మంచి రుద్రాక్ష, సరైన రుద్రాక్ష తీసుకొని వేసుకో. శరీరానికి తాకే విధంగా సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకో. అది వచ్చిన తర్వాత కలిగిన మార్పు చూస్తావు. అలాగే గౌరీ శంకర్, శివ అండ్ శక్తి టుగెదర్ కలిసి ఉన్న జంట రుద్రాక్ష, ఇది అన్యోన్య దాంపత్యానికి, సంతానానికి. మెడికల్గా 1% అవకాశం ఉన్నా 100% అవకాశం ఉంటుంది అని చెప్పే రుద్రాక్ష. ఆల్రెడీ నీకు సంతానం ఉంది కాబట్టి పెద్ద కష్టం కాదు. ఈ రుద్రాక్ష మీ ఇరువురు గోత్రనామాలతో అభిషేకించి ఎక్కడ దేవతార్చన చేస్తామో అక్కడ చిన్న వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకొని అందులో ఉంచండి, అంతే. మంచి ఫలితం వస్తుంది. శుభం. గురుగారు, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి మంజుల. నమస్కారం అండి మంజుల గారు, గురుగారితో మాట్లాడండి. గురుగారితో మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ్. సార్ నమస్తే సార్. ఏమిటమ్మా? సార్ అనుకున్నాయి మాకు ఇంట్లో అయితే లేదు సార్. మా ఇద్దరు బాబులు భార్య భర్తలు ఉంటాం. అసలు అన్ని అనుకున్న జాబ్స్ అనుకూలంగా ఉంటలేవు. జాబ్ చేసినా అసలు బర్కత్ ఉంటలేదు, ఏముంటలేదు సార్. ఇంట్లో చూస్తే అంత డిస్టర్బెన్స్. ఆయన ఏం చేస్తారమ్మా? మీ హస్బెండ్ ఏం చేస్తారు? డ్రైవింగ్ చేస్తారు సార్. డ్రైవింగ్. వెహికల్ ఓన్ వెహికల్ అమ్మా? ఓన్ వెహికల్ సార్, కానీ ఇంట్లో అనుకున్న ఏది చేసినా వెనకాలనే పడిపోతున్నా సార్. సో ఆలోచనలో అయితే మార్పు రావాలమ్మా. ఈ డ్రైవింగ్ అలాగే కొనసాగుతూ ఉంటే ఏం మార్పు ఉంటుంది? సో ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఏం అవకాశాలు ఉన్నాయో చూడండి. 2-3 ఆదాయ వనరులు ఉంటే తేలికవుతుంది. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అంటాము, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది. చూడండి, అలాగే సంపాదన ఉన్నప్పుడు సమస్యలు అలాగే ఉంటాయి. సో కొంచెం భిన్నంగా ఆలోచించండి, ఆదాయ వనరులు పెంచుకోండి, మార్పు ఖచ్చితంగా ఉంటుంది. రుద్రాక్ష విషయంలో సప్తముఖి, దశముఖి, ఏకముఖి ఈ 3 వేస్తే బాగుంటుంది. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ 3 ఏదైనా ఒకటి కానీ వేసిన తర్వాత ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. శుభం. రుద్రాక్ష చెప్పారా గురుగారు? ఈ 3 రుద్రాక్షలు ఓకే గురు, ఖచ్చితంగా బాగుంటుంది. అవకాశం ఉంటే చూడండి. 3 కుదరకపోతే ఏదన్నా ఒకటి వేయండి. ఓకే గురుగారు, రుద్రాక్ష ప్రాముఖ్యత గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష కార్యక్రమం. నమస్కారం.